ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సజీవుడు అయిన దేవుడవు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి ఈ ఉదయకాలం సజీవ లెక్కలో ఉంచి నీ పాద సన్నిధికి చేర్చి నేను స్తుతించి ఆరాధించి నేను నీ స్వరం వినడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. మాట్లాడే దేవుడిగా మీరున్నందుకు వందనాలు. ఈ దినము మాతో మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి మాట్లాడుచుండగా నాయన కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటకు సహాయం దయచేయండి. తండ్రి మాటకు మేము ఆమేననే కృపను అనుగ్రహించండి. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నేను ప్రతిరోజు అనేక విషయాలతో మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ ఉజ్జీవింపచేస్తూ హెచ్చరిస్తూ సరిచేస్తున్నందుకు నీ కృతజ్ఞతలు. ఈరోజు కూడా కృపను అనుగ్రహించి మహిమ పొందమని నీ దాసుడును నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటును మరుగు చేసుకుని నన్ను వాడుకొని మహిమ పొందవలసిందిగా మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మనకు 14వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరము, ఇజ్రాయెల్ దేశంలో 29వ తారీఖు తామూజ్ నెల 5786వ సంవత్సరము. ఈరోజు మరి దేవుని బిడ్డలందరితో కలిసి మరి దేవుని వాక్యంతో ఏక మనసు ఏక హృదయం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానం చేయవలసినటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 22 నుండి 38 వచనాలు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 22 నుండి 38 వచనాలు. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కింటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించి తిని, వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోయిలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి, మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియచెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సనుగుచు, యెహోవా మనయందు పగబట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు ఎత్తురులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టి మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితేని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి, నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదని ప్రమాణము చేశాను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి, నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించను గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలీలు దాన్ని స్వాధీనపరుచుకొని చేయను గనక అతని ధైర్యపరచము. 2వ లేఖన భాగము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21 నుండి 27 వచనాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21 నుండి 27 వచనాలు. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు.
నీ వెండి మస్టాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానములు కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతియును యెహోవా ఇలాగూ అనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను గూర్చి నేను ఇకను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన ఆ తగరమంతయు తీసివేసేదను. మొదట నుండి ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. ఆదిలో నుండి ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయము చేతును, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. ఈ చదవబడినటువంటి 2 లేఖన భాగాల్లో మరి దేవునితో చేసిన నిబంధనకు అవిశ్వాసం, దాని ఫలితమైనటువంటి తీర్పు, ఆ తర్వాత పశ్చాత్తాపం వలన జరిగే పునరుద్ధరణ గురించినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో మరి కాదేష్ బర్నే వద్ద ఆ వేగుల వారు ఇచ్చినటువంటి నివేదికను నమ్మి ఇశ్రాయేలీలు దేవుని వాగ్దానాన్ని విశ్వసించలేదు. యెషయాలోనేమో ఒకప్పుడు విశ్వాసయోగ్యమైన పట్టణముగా యెరూషలేము ఉండేది, కానీ అది అవినీతితోనూ అన్యాయంతోనూ నిండిపోయిందని ప్రవక్త ప్రకటిస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు తీర్పు ద్వారా ఇశ్రాయేల్ని శుద్ధి చేసి తిరిగి నీతిమంతుడిగా చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని తీర్పు అనేది నాశనం చేయడానికి మాత్రమే కాదు, మరి వాళ్ళను పరిశుద్ధపరిచి దేవుడు చేసిన నిబంధన సంబంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు శిక్షను ఉపయోగించుకుంటూ ఉన్నాడు, తీర్పును ఉపయోగించుకుంటూ ఉన్నాడు. పూర్తిగా నాశనం చేయడానికి కాదు. ఇంతకుముందు మనం చూసుకున్నాం, శేషంలో ఉన్నవారము సొదొమ గొమొర్ర లాంటి వారిలో కలిసిపోకుండా శేషముగా ఉన్నవారము అని చెప్పి. ఈరోజు ఈ 2 భాగాల మధ్య ద్వితీయోపదేశ కాండము, యెషయా గ్రంథంలో చదవబడినటువంటి లేఖన భాగాల్లో ఈ సంబంధాలని మనం చూసుకుందాం. మొదటిది, అవిశ్వాసము దేవుని వాగ్దానాన్ని అనుభవించకుండా చేస్తుంది. మనలో ఉన్న అవిశ్వాసము దేవుని వాగ్దానాన్ని అనుభవించకుండా చేస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయంలో ప్రజలు దేవుని వాగ్దానాన్ని కాకుండా ఆ గూఢాచారులు, వేగుల వారు తీసుకొచ్చినటువంటి ఆ నివేదికను నమ్మారు. సృష్టికర్త అయిన దేవుని వాగ్దానం ఎప్పుడో మరి అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకు చేసినటువంటి నిబంధనను నమ్మలేదు, కానీ వేగుల వారు తీసుకొచ్చిన నివేదికనే నమ్మి భయపడ్డారు. యెషయా పుస్తకంలో యెరూషలేము దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోయి అవినీతిలో పడిపోయింది. అక్కడ మనం చూస్తాం, లంచగొండితనము, మరి బీదలను కటాక్షించకపోవడము, విధవరాళ్ళకి న్యాయం చేయకపోవడం, ఇవన్నీ మనం చూస్తాం. లంచానికి, బహుమానాలకి అలవాటు పడినట్టుగా అవినీతిలో కూరుకుపోయింది. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో అవిశ్వాసంలో పడిపోయారు, యెషయా గ్రంథంలో అవినీతిలో పడిపోయారు. ఇది మనం చూస్తే దేవుని నిబంధన ప్రజలకు అతిపెద్ద శత్రు బయట ఉన్న శక్తి కాదు, కానీ లోపల ఉన్న అవిశ్వాసమే. దేవుని నిబంధన ప్రజలకు బయట ఉన్నది పెద్ద శత్రువు కాదు, కానీ లోపల ఉన్న అవిశ్వాసమే పెద్ద శత్రువు. ఇప్పుడు నూతన నిబంధనతో పోలిక చూసుకుంటే మనము హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించానో పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశానో అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము.
అరణ్యంలో అవిశ్వాసము కారణంగా వాగ్దాన దేశంలో ప్రవేశింపలేకపోయారని గుర్తు చేస్తూ ఉంది. దేవుడు ఎవరి మీద కోప్పడుతున్నాడు? మరి ఐగుప్తుల నుండి వచ్చిన వారందరే కదా. ఐగుప్తులో దేవుడు గొప్ప కార్యాలను వీళ్ళు చూశారు కదా. చూసి వారు దేవుడి మీద విశ్వాసం ఎంచకుండా అవిశ్వాసంలో వెళ్ళిపోయినందుకు ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. ఇదన్నీ మనకు ఒక హెచ్చరికగా ఉంటున్నాయి. ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయనో అని అంటున్నాడు. వాళ్ళు మన భాషలో చెప్పాలంటే సువార్త, శుభవార్త విన్న విశ్వాసము వారిలో లేదు కాబట్టి అది ప్రయోజనకరముగా లేదు, నిష్ప్రయోజనమైనదాయనో అని అంటున్నాడు. కాబట్టి అవిశ్వాసము దేవుని వాగ్దానాన్ని అనుభవించకుండా చేస్తుంది. మొదటిది మనం నేర్చుకున్నాం. రెండవది, తీర్పు అనేది దేవుని ప్రేమలో భాగమే. శిక్ష అనేది దేవుని ప్రేమలో భాగమే. ద్వితీయోపదేశ కాండంలో అవిశ్వాసుల తరము వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. అవిశ్వాసుల తరమంతా కూడా అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. యెషయాలో మనం చూస్తే దేవుడు తన ప్రజలను శుద్ధి చేయడానికి తీర్పు ప్రకటించాడు, పరిశుద్ధులుగా చేయడానికి తీర్పు ప్రకటించాడు. వారిలో భయము రావాలి. మరి ఆ శ్రమలు అనేది మన మంచి కోసమే దేవుడు అనుమతిస్తాడు, మన మేలు కొరకే దేవుడు అనుమతిస్తాడు. తీర్పు అనేది నిబంధనను కాపాడే చర్య, దేవుడు తీసుకుంటున్న చర్య. అది ఏంటి? తాను చేసిన వాగ్దానం, తాను చేసిన నిబంధనను కాపాడే క్రమంలో అదొక చర్య. దేవుని శిక్ష గురించి మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూసుకుంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుండి, మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించున్నప్పుడు విసుకకము. సంఘాలలో ఏం జరుగుతుంది నేడు? శిక్ష సంఘములోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సంఘం ఖాళీ అయిపోతుంది. గద్దించినప్పుడు ఏమైపోతుంది? సంఘం ఖాళీ అవుతుంది. కానీ అది మేలు కొరకు తృణీకరించకము అని దేవుడు చెబుతా ఉంటే మనం తృణీకరిస్తున్నాం. మన దగ్గరకు వచ్చిన శిక్ష కానీ, గద్దింపు కానీ, హెచ్చరిక కానీ దేన్నైనా తృణీకరిస్తున్నాం. రకరకాలుగా తృణీకరిస్తున్నాం, పెడచెవిన పెడుతున్నాం. 6వ వచనంలో అంటున్నాడు, తాను ప్రేమించు వారిని శిక్షించి. ఎవరికి శిక్ష వస్తుందంటే ప్రేమించిన వారికే శిక్ష వస్తుంది. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను. కుమారునికి దండన వస్తుంది. మనం పక్కింటోళ్ళను కొట్టలేం, శిక్షించలేం, దూషించలేం, లేకపోతే గద్దించలేం. మన పిల్లల్నే మనం గద్దిస్తాం. ఒక కుటుంబం అన్నప్పుడు యజమాని, తండ్రి తన పిల్లలను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకంటే అది ప్రేమలో ఒక భాగం. వారు తప్పిపోకుండా వాళ్ళని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. అప్పుడు విసుకవద్దు అని అంటున్నాడు. 6వ వచనంలో, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. మనం చాలాసార్లు చేస్తున్న పొరపాటు ఏమిటంటే, దేవుడు మన తండ్రి, మనం ఆయన పిల్లలము, ఆయన హెచ్చరికను మనం మర్చిపోతా ఉన్నాం. 7వ వచనంలో, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. చూడండి, శిక్షకు కూడా ఫలం ఉంటుందంట. ఏ ఫలం ఇది? మంచి ఫలము, చెడ్డ ఫలం అని అక్కడ రాయలేదు. శిక్షా ఫలము. శిక్ష మనము అంగీకరిస్తే దానికి ఒక ఫలం ఉంటుంది, దాని రిజల్ట్ ఉంటుంది. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు కదా. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. దేవుని చేత మనము శిక్షకి అనుమతి ఇస్తే మనం దేవుని కుమారులం అవుతాం.
అలాగనే ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, అలాగనే శరీర సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు. తల్లిదండ్రులకి ఆ పిల్లల మీద ప్రేమ చేత వారు తప్పిపోకుండానట్లు వారు గద్దిస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా ఈ 11వ వచనం వరకు ఇందులో కనబడుతుంది. మెట్టుకు దేవుడు ప్రేమించే వారిని శిక్షించి పరిశుద్ధతలో పాలు పంచుకునేలాగా చేస్తాడు అని వచనాలు మనకి వివరిస్తున్నాయి. 2 విషయాలు చూసుకున్నాం. అవిశ్వాసము దేవుని వాగ్దానాన్ని అనుభవించకుండా చేస్తుంది. తీర్పు దేవుని ప్రేమలో భాగమని. 3వది నిబంధనకు విశ్వాసం. నిబంధనకు విశ్వాసం. ఈ 2 పుస్తకాలలో మరి ద్వితీయోపదేశ కాండము అలాగనే యెషయా గ్రంథంలో దేవుడు తన నిబంధనకు విశ్వాసముగా ఉన్నాడు. తాను చేసిన నిబంధనకు విశ్వాసముగా ఉన్నాడు. మరి ప్రజలు విఫలమయ్యారు కానీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు తన నిబంధనలో మరి ఎక్కడ కూడా తప్పిపోలేదు. ఆ దేవుడు చేసిన నిబంధనకు విశ్వాసం చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు అంటే మనలో అమూల్యమైన విశ్వాసం ఉంది అని గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని అంటున్నాడు. ఆయనదేమో కదలని విశ్వాసము, చెదరని విశ్వాసము, మరచిపోని విశ్వాసము. మనలో ఏమో అమూల్యమైన విశ్వాసము. యేసు ప్రభు రక్తము చేత కడగబడిన మనలో అమూల్యమైన విశ్వాసానికి ప్రతిరోజు కూడా శోధనలు వస్తాయి. కానీ మనం నిలిచి ఉండాలి. దేవుడు అనుమతించిన వాటికి మనము విధేయత చూపించాలి. 3 విషయాలు. అవిశ్వాసం దేవుని వాగ్దానాన్ని అనుభవించకుండా చేస్తుంది. తీర్పు దేవుని ప్రేమలో భాగము. నిబంధనకు విశ్వాసము చూపించినటువంటి దేవుడు. ఇప్పుడు 4వ అంశం ఏమిటి అనంటే నాయకుల పాత్ర. ద్వితీయోపదేశ కాండంలో యెహోషువ విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు. యెహోషువ మోషేని వెంబడిస్తా ఉన్నాడు. మోషే దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాడు. ఇది నాయకులు, కాబోయే నాయకులు కానీ ఇప్పుడు నాయకులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మీయ నాయకత్వం ఉండాలి. ఆత్మీయ తల్లిదండ్రులు ఉండాలి. వాళ్ళు మనకి పత్రికల్లో రాసినట్టుగా మీ సేవకుల విశ్వాసమును చూచి అని చెప్పి మనము మీ యజమానుల విశ్వాసము, మిమ్మల్ని నడిపించే వారి విశ్వాసమును చూసి ఫాలో అవ్వాలని. యెహోషువ విశ్వాసానికి ప్రతీకగా ఉన్నాడు. యెషయా గ్రంథంలోనేమో దేవుడు నీతిమంతులైన న్యాయాధిపతులను మరలా నియమిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం అదే చూసుకున్నాం. మరలా నేను న్యాయాధిపతులను నియమిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నాయకత్వము అనేది దేవుని నీతిని ప్రతిబింబించాలి. నాయకత్వం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రతిబింబించాలి. మనం చేసే నాయకత్వము దేవుణ్ణి చూపించాలి కానీ మనల్ని కాదు. నూతన నిబంధనలో మనం చూసుకుంటే పేతురు రాస్తున్నాడు మరలా మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. మరి దేవుని ప్రజలుగా జీవించేలా నాయకుడు పిలుపునిస్తాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని అంటున్నాడు. మరి నాయకుడు ప్రజల్ని ఎటువైపు తిప్పాలి అనంటే పరిశుద్ధత వైపు తిప్పాలి. ఆ పరిశుద్ధుడైన దేవుని వైపు
తిప్పాలి. మీరు విధేయులకు పిల్లలై అని అంటున్నాడు. పూర్వం మీకుండిన అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక అని అంటున్నాడు. కాబట్టి నాయకుని పాత్ర సంఘమును, అక్కడ పాలెమును, ఇక్కడ సంఘమును దేవుని పరిశుద్ధత వైపు నడిపించడము అనేది. ఈ పరిశుద్ధత మనకు గురించి ఎక్కువ ఎక్కడ మనకు కనపడుతుంది అని అంటే, దేవుడు లేవీ కాండంలో పూర్తిగా పరిశుద్ధత గురించినటువంటి ఆజ్ఞలు ఇస్తాడు. కాబట్టి పేతురు అక్కడికి తీసుకెళ్తున్నాడు మనల్ని. సో 4 విషయాలు మనం చూసుకున్నాం. అవిశ్వాసము దేవుని వాగ్దానాన్ని అనుభవించకుండా చేస్తుంది. తీర్పు దేవుని ప్రేమలో భాగము. నిబంధనకు విశ్వాసము, నాయకుల పాత్ర. 5వది శుద్ధీకరణ. యెషయా గ్రంథం 1:25 వచనంలో, యెషయా గ్రంథం 1:25 నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను అని అంటున్నాడు. ఈ ప్రాసెస్ అంతా ఏంటి అనంటే, ఈ మెటల్ని శుద్ధి చేసే ప్రక్రియ. కంపెనీస్లో కానీ మెటల్ని శుద్ధి చేసే ప్రక్రియ. మరి మస్టు నిర్మూలన చేయడం, అందులో చెత్త ఇదంతా కూడా తీసేయడం అనేది, తగరమంతయు తీసివేసేది అదంతా కూడా. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే, ద్వితీయోపదేశ కాండంలో అరణ్య ప్రయాణం కూడా ఒక శుద్ధీకరణ కాలముగా యూదులు భావిస్తారు. అక్కడ వాళ్ళలో ఉన్న మస్ట్ అంతా కూడా, వాళ్ళలో ఉన్నంత చెత్త అంతా కూడా తీసివేసుకుంటూ వస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేటప్పటికి యాకోబు పత్రికలో యాకోబు ఏం తెలియచేస్తున్నాడు అని అంటే, 1:22 యాకోబు పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి అని అంటున్నారు. ఇక్కడ 2 రకాల మనుషులు, వినేవారు, ప్రవర్తించేవారు. దేవుడికి విని ప్రవర్తించేవారు కావాలి కానీ వినేవారు మాత్రమే కాదు. ఎందుకు అనంటే, యేసు ప్రభు రక్తము మన పాపాన్ని తీసివేస్తుంది. యేసు ప్రభు యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఆయన వాక్యము చేతనే మనం శుద్ధి చేయబడుతూ ఉంటాం అనుదినము ఉదక స్నానము చేత. కాబట్టి పరిశుద్ధత, శుద్ధి చేయబడుట ప్రతిరోజు మన జీవితంలో జరగాలి. ప్రతిరోజు వాక్యం చేత మనం శుద్ధి చేయబడుతూ ఉండాలి. కాబట్టి 5 విషయాలు మనం చూసుకున్నాం. మరలా గుర్తు చేస్తున్నాను. అవిశ్వాసము దేవుని వాగ్దానాన్ని అనుభవించకుండా చేస్తుంది. తీర్పు దేవుని ప్రేమలో భాగము. దేవుడు నిబంధనకు విశ్వాసం చూపిస్తున్నాడు. నాయకుల పాత్ర ఎలా ఉండాలో చెప్తున్నాడు. 5వది శుద్ధీకరణ. ఈ విషయాలన్నీ కూడా మనకి గుర్తు చేసే విషయాలు. అవిశ్వాసము నిబంధన ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేస్తుందని, దేవుని తీర్పు మన మేలు కొరకే, మన శుద్ధీకరణ కొరకే అని, దేవుడు తన నిబంధనకు ఎల్లప్పుడూ కూడా విశ్వాసముగా ఉంటాడని, పరిశుద్ధత మరియు న్యాయం నిబంధన జీవితానికి పునాది. అక్కడేమో న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తానన్నాడు, కానీ అంతకుముందు జరిగిన విషయం ఏంటి అనంటే, వాళ్ళు ఆ అనాథుల పట్ల న్యాయం చేయట్లేదు, విధవరాళ్ళ పట్ల న్యాయం చేయట్లేదు. కానీ పరిశుద్ధంగా జీవిస్తూ న్యాయము జరిగించడము అనేది నిబంధనలో, ఆ నిబంధన జీవితానికి పునాది. అది మన పునాది. ఆ పునాది మీద మన ఆధ్యాత్మిక జీవితం కట్టబడాలి. ఆ తర్వాత నిజమైన పశ్చాత్తాపము పునరుద్ధరణకు దారితీస్తూ ఉంటుంది. నీలో పశ్చాత్తం లేకపోతే నీలో అభివృద్ధి ఉండదు. నీవు పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడగకపోతే నీ జీవితము ఆధ్యాత్మికంగా ఎదగదు. నువ్వు శారీరకంగా ఈ లోకంలో ఎదుగుతావేమో కానీ ఆధ్యాత్మికంగా నువ్వు దేవునికి దూరం అయిపోతూనే ఉంటావు. సంఘములో నీవు తప్పు చేసినప్పుడు నీవు క్షమాపణ అడగకపోతే అది కూడా అలాంటిదే. సేవకుడి దగ్గర తప్పు చేసినప్పుడు నువ్వు క్షమాపణ అడగకపోతే నువ్వు కూడా అలాగునే ఉంటావు. సజీవంగా ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టుగా మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ మృతుడు. దేవుడు బలి కంటే సమాధానం కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి నిజమైన పశ్చాత్తాపము పునరుద్ధరణకు దారితీస్తూ ఉంటుంది. నీకు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు, ఎన్ని తలాంతులైనా ఉండొచ్చు, మనము దేవుని దగ్గరకు వచ్చి సమాధాన పడాలి. తీర్పు వచ్చిన తర్వాత బాగుపడడం కాదు కానీ తీర్పు రాకముందే మనలో పశ్చాత్తాపము కలిగి దేవుని దగ్గరకు వచ్చి మనం సమాధాన పడాలి.
ఈ ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2 ఒకే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. అవిశ్వాసము తీర్పు తీసుకొని వస్తుంది, కానీ దేవుని నిబంధన ప్రేమ, దేవుని యొక్క నిబంధన ప్రేమ పశ్చాత్తాపబడిన ప్రజలను శుద్ధి చేసి పరిశుద్ధులనుగా చేసి పునరుద్ధరిస్తుంది, రెస్టోర్ చేస్తుంది వాళ్ళ కోల్పోయిన దాన్ని. కాబట్టి అవిశ్వాసాన్ని వదిలిపెట్టేసేయాలి. అవిశ్వాసముతో అరణ్యములో రాలిపోయారు, కానీ దేవుని నిబంధన ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నన్ను నడిపిస్తానన్నావు, నన్ను విడిపిస్తానన్నావు, నాకు తోడుగా ఉంటానన్నావు, ఇదిగో నా అతిక్రమమును బట్టి నన్ను క్షమించు, నా విధేయతను బట్టి నన్ను క్షమించు, నేను సనుక్కున్న సనుగులను బట్టి నన్ను క్షమించు, నేను వ్యతిరేకంగా మాట్లాడిన దాన్ని క్షమించు, నా అపరాధమును క్షమించు, నా దోషమును కడుగు, హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా వచ్చినట్లు కడుగు, ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, నేను నీ శిక్షకు అప్పగించుకుంటున్నాను, నేను నీ గద్దింపుకు అప్పగించుకుంటున్నాను, నేను నీ హెచ్చరికకు అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితాన్ని మరలా పునరుద్ధరింప చేస్తాడు. నిన్న ధ్యానం చేసుకున్నట్టుగా ఆ శేషం ఎవరైతే ఉన్నారో, సొదొమ గొమొర్రా వారు కాకుండా కొంతమంది శేషం ఎలాగున్నారో ఆ శేషంలో దేవుడు నిన్ను నన్ను నిలుపుతాడు. ఆ కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.